students. Next concept, determinants. A unique value associated with a square matrix is its determinant. It is denoted by det A. Det det అని చూద్దామా, det A or determinant of A. మ్యాట్రిక్స్ డిటర్మినేట్ చేయాలంటే కన్ఫామ్గా మ్యాట్రిక్స్ ఎలా ఉండాలమ్మా, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే డిటర్మినేట్ చేయగలము. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఏ యూనిక్ వాల్యూ అసోసియేటెడ్ విత్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్స్ డిటర్మినెంట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై det A or determinant of A. A is equal to ABCD అమ్మా, స్క్వేర్ మ్యాట్రిక్స్ 2/2. సో ఇప్పుడు det A రాసాం, AD మైనస్ BC. సో AD ఏంటి, డయాగనల్ ఎలిమెంట్స్, మైనస్ BC ఏంటి, నాన్ డయాగనల్ ఎలిమెంట్స్. కాబట్టి det A ఈజ్ రాసుకోవచ్చమ్మా, AD మైనస్ BC. ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలమ్మా అందరూ. సో det A ఫార్ములా ఏంటి, 2/2 మ్యాట్రిక్స్కి AD మైనస్ BC. తర్వాత ఎగ్జాంపుల్, ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ A 1 - 1 - 3 1. ఇదేంటమ్మా, 2/2 మ్యాట్రిక్సేగా. సో దీని det A కనుక్కుందాం. సో det A ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఫార్ములా, AD మైనస్ BC అంటే ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్. సో కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్, సో 1 × 1 మైనస్ -1 × -3. సో 1 × 1 అంటే 1 మైనస్ -1 × -3 అంటే మైనస్ ప్లస్ 1 × 3 1 - 3 ఏంటమ్మా, -2. ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే. ఓకేనా. సో AD మైనస్ BC ఫార్ములా వాడాను. సో AD అంటే అంతా 1 × 1 1 మైనస్ BC -1 × -3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్. సో కాబట్టి ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్ తర్వాత సబ్ట్రాక్ట్ ఏం చేయాలమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు అర్థమైందా 2/2 మ్యాట్రిక్స్ det ఎట్ట కట్టాలో. సో AD మైనస్ BC, సో 1 × 1 1 మైనస్ -1 × -3 అంటే మైనస్ ప్లస్ 1 × 3. సో 1 - 3 అంటే -2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. కన్సిడర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇదేంటమ్మా, 3/3 మ్యాట్రిక్సేగా. సో స్క్వేర్ మ్యాట్రిక్స్. ది మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది determinant of the 2/2 matrix obtained after deleting the row and the column in which the element is present. నువ్వు ఏ ఎలిమెంట్ అయితే ప్రజెంట్ చేస్తున్నావో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం డిలీట్ చేసిన తర్వాత ఒక 2/2 మ్యాట్రిక్స్ అప్టైన్ అవుతుందమ్మా. ఆ 2/2 మ్యాట్రిక్స్ డెట్ కడితే దాన్నే మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటారు. ఓకేనా. సో మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ ఏంటండి, నువ్వు ఏ ఎలిమెంట్ అయితే ప్రజెంట్ చేస్తున్నావో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్కి డెట్ అప్లై చేస్తే, డెట్ అంటే డిటర్మినెంట్ అప్లై చేస్తే, సో దాన్నే మైనర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఎగ్జాంపుల్ తీసుకుని చూడమ్మా. సో ఫస్ట్ మైనర్ ఆఫ్ A1 కనుక్కుంటున్నా. మైనర్ ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమన్నాను, ఎలిమెంట్ ప్రజెంట్ అయింది ఏంటి, A1 అనే ఎలిమెంటు. సో ఇప్పుడు మైనర్ ఆఫ్ A1 కనుక్కుంటున్నాను. సో మైనర్ ఆఫ్ A1 అంటే ఇప్పుడు A1 అనే ఎలిమెంట్ ఇదేగా. సో ఈ A1 ఉన్న రో కాలం ఏం చేయాలంట, డిలీట్ చేయాలి. మరి A1 అన్న రో డిలీట్ చేస్తున్నాను, కాలం డిలీట్ చేస్తున్నాను. అప్పుడు అప్టైన్ అవుతుంది, ఏం అప్టైన్ అవుతుంది, 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్, దానికి డెట్ కట్టాలి. మిగిలిందా చూడండి, B2 C2 B3 C3. సో ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఏం చేయాలమ్మా, డిటర్మినెంట్ అప్లై చేయాలి. సో B2 C2 B3 C3. ఇప్పుడు ఏనే మ్యాట్రిక్స్కి డెట్ అప్లై చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏం చదువుతున్నాగా, అలాగే 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్కి డెట్ ఇలా రాస్తామమ్మా, B2 C3 మైనస్ C2 B3. సో ఇప్పుడు AD మైనస్ BC ఫార్ములా ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్. సో ఆ విధంగా B2 C3 మైనస్ C2 B3 ఇదేంటి, మైనర్ ఆఫ్ A1. ఇప్పుడు డెఫినేషన్ ఒకసారి చూడండమ్మా. సో ఎలిమెంట్ ప్రజెంట్, ఆ ఎలిమెంట్ ఏంటి, A1 తీసుకున్నా. సో ఆ ఎలిమెంట్ ఏదైతే ప్రజెంట్ అయిందో ఆ ఎలిమెంట్ ఉన్న ఎంటైర్ రో కాలం డిలీట్ చేసాం. డిలీట్ చేస్తే
ఒక 2/2 మ్యాట్రిక్స్ అప్టైండ్ అయింది. అదేంటి B2 C2 B3 C3. సో దాన్ని డెట్ కడితే సో అదే మైనర్ ఆఫ్ అనేది ఎలిమెంట్. మైనర్ ఆఫ్ B1 కనుక్కుంటున్నా. మైనర్ ఆఫ్ B1 ఏం చేయాలమ్మా, నువ్వు ఏ ఎలిమెంట్ అయితే ప్రజెంట్ అవుతుందో ఆ ఎలిమెంట్ ఉన్న రో, సో B1 ఎలిమెంట్ రో ఏంటిదేగా, సో డిలీట్ చేసాం. B1 ఎలిమెంట్ ఉన్న కాలం డిలీట్ చేసా. రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ మిగిలిద్దమ్మా. చూడండి ఏమేమి మిగిలినాయి, A2 C2 A3 C3. దానికి ఏం కట్టాలంట, డెటర్మినెంట్, అంతే కదా, డెటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్కి డెటర్మినెంట్ చేస్తే అయిపోతుంది. చూడండి ఏంటి, AD మైనస్ BC ఫార్ములా అప్లై చేస్తే A2 C3 మైనస్ C2 A3. ఓకే, A2 C3 మైనస్ C2 A3. మైనర్ ఆఫ్ C1. సో C1 ఉన్న రో, C1 ఉన్న కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్ మిగులుతుంది. దానికి డెట్ కడితే సో అదే మనకు కావాల్సిన ఏ ఎలిమెంట్ అయితే ప్రజెంట్ అవుతుందో దాని మైనరు. ఏంటి చూడండి అమ్మా, ఏ మిగిలింది 2/2 మ్యాట్రిక్స్, A2 B2 A3 B3, అంతేనా. సో C1 ఉన్న రో, C1 ఉన్న కాలం డిలీట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్కి డెట్ కడతాం. సో A2 B2 A3 B3 మిగిలిన ఎలిమెంట్స్. సో డెట్ కడితే A2 B3 మైనస్ B2 A3. సో AD మైనస్ BC ఫార్ములా ప్రకారం A2 B3 మైనస్ B2 A3. మైనర్ ఆఫ్ B2 చూడండి మనం అనుకుంటున్నాను. సో B2 ఎలిమెంట్ ఇదేగా. సో ఇప్పుడు B2 ఉన్న రో, B2 ఉన్న కాలం డిలీట్ చేస్తే 2/2 మ్యాట్రిక్స్కి దానికి డెట్ కట్టాలి. చూడండి అమ్మా, డెటర్మినెంట్ ఆఫ్ ఇక 2/2 ఏం మిగిలింది, A1 C1 A3 C3. సో B2 ఉన్న రో, B2 ఉన్న కాలం డిలీట్ చేయగా A1 C1 A3 C3 చేస్తే ఏమవుతుందమ్మా, A1 C3 మైనస్ C1 A3. సో ఇది మైనర్ ఆఫ్ A3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు A3 ఉన్న ఎంటైర్ రో, A3 ఉన్న ఎంటైర్ కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్కి డెట్ కట్టాలమ్మా. ఏంటి, B1 C1 B2 C2 చేస్తే B1 C2 మైనస్ C1 B2. ఇది మనకు కావాల్సిన మైనర్ ఆఫ్ A3. నెక్స్ట్ కాన్సెప్ట్, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ది కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ది ith row and the jth column of a 3/3 matrix is defined as its minor multiplied by -1 whole power I plus j. ఇప్పుడు ఈ పైన రాసిన కాన్సెప్ట్ని చూడండి, ఇలా రాసుకోవచ్చు. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు -1 whole power I plus j ఇంటూ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటమ్మా, -1 whole power I plus j ఇంటూ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఇప్పుడు I అంటే ఏంటి, రో, J అంటే ఏంటి, కాలం. సో అదే కానీ ith రో jth కాలం. సో -1 whole power I plus j ఇంటూ మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటమ్మా, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3గా తీసుకుంటే కోఫాక్టర్ ఆఫ్ A అంటే స్మాల్ లెటర్స్ క్యాప్స్గా రాసుకోవచ్చమ్మా. స్మాల్ A1 వల్ల క్యాపిటల్ A1గా కన్వర్ట్ అవుతుంది, స్మాల్ B1 క్యాపిటల్ B1, స్మాల్ C1 వల్ల క్యాపిటల్ C1, అలా క్యాప్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో అదే కోఫాక్టర్ ఆఫ్ A. ఇప్పుడు రాస్తాను చూడమ్మా. ఇప్పుడు సపోజు A1 అంటే ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ స్మాల్ A1. సో A1 అంటే ఏంటి, కోఫాక్టర్ ఆఫ్ స్మాల్ A1. క్యాపిటల్ A1 అన్నా కోఫాక్టర్ ఆఫ్ A1 అన్నా ఒకటేనమ్మా. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ A1 అంటే అసలు కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి, -1 whole power I plus j ఇంటూ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇప్పుడు -1 whole power I plus j అంటే A1 ఉన్న రో, ఇప్పుడు ఇదేగా A1. సో A1 ఉన్న రో ఏంటి, ఫస్ట్ రో, ప్లస్ J అంటే కాలం పొజిషను ఎంతమ్మా, ఫస్ట్ కాలం. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అందుకే I plus j అంటే 1 + 1 ఇంటూ మైనర్ ఆఫ్ ఎలిమెంట్. మైనర్ అంటే ఏంటి, A1 ఉన్న ఎంటైర్ రో, A1 ఉన్న ఎంటైర్ కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్కి డెటర్మినెంట్ అప్లై చేయడం. అంటే ఏంటమ్మా, B2 C2 B3 C3. ఓకేనా. చూడండి ఎలా రాసాము, -1 whole power I plus j. ఇది ఎలా రాసాము, 1 + 1 అనేది I అంటే రో, J అంటే కాలం. ఇదేంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషన్ A1 అనేది. సో ఫస్ట్ రో ప్లస్ కాలం పొజిషన్ ఏంటి, ఫస్ట్ కాలం, అందుకే 1 + 1 ఇంటూ డెటర్మినెంట్ ఆఫ్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. A1 ఉన్న రో, A1 ఉన్న కాలం డిలీట్ చేస్తే అంతా B2 C2 B3 C3. ఇది సింప్లిఫై చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, ప్లస్ AD మైనస్ BC ఫార్ములా అప్లై చేస్తే B2 C3 మైనస్ C2 B3
ఏడి మైనస్ బీసీ ఫార్ములా అప్లై చేస్తే B2C3 మైనస్ C2B3. ఇది మైనర్ ఆఫ్ A1. నెక్స్ట్ ఇంకొకటి B1, క్యాపిటల్ B1 అన్న కోఫ్యాక్టర్ ఆఫ్ స్మాల్ b1 అన్న ఒకటే. కోఫ్యాక్టర్ ఆఫ్ b1 కావాలి. ఫార్ములా ఏంటి? -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఇప్పుడు b1 అనేది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది చూడమ్మా. b1 అనేది ఫస్ట్ రో సెకండ్ కాలం కాబట్టి ఏం రాస్తారు? 1 + 2 i ప్లస్ జే కదా, -1 హోల్ పవర్ i ప్లస్ జే ఫస్ట్ రో సెకండ్ కాలం కాబట్టి -1 హోల్ పవర్ 1 + 2. ఇప్పుడు b1 ఉన్న ఇప్పుడు ఇది ఎలిమెంట్ b1ఏగా, ఈ b1 ఉన్న ఎంటైర్ రో b1 ఎంటైర్ కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్ మిగులుతుందమ్మా, స్క్వేర్ మ్యాట్రిక్స్. దాని డిటర్మినెంట్ అప్లై చేయాలి కాబట్టి A2 C2 A3 C3 అంతేగా. -1 హోల్ క్యూబ్ అమ్మ ఎలా? -1 హోల్ పవర్ 1 + 2 అంటే 3, -1 హోల్ క్యూబ్ అంటే -A2 C3 మైనస్ C2 A3. ఓకేనా. క్యాపిటల్ C2 అదే కోఫ్యాక్టర్ ఆఫ్ C2 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఏ రో ఏ కాలం చూడండమ్మా. C2 అనేది ఏ రోలో ఉంది? సెకండ్ రో థర్డ్ కాలం కాబట్టి ఎలా రాస్తారు? 2 + 3. సో C2 ఏ రోలో ఉంది? సెకండ్ రోలో ఉంది. అలాగే C2 ఉన్న కాలం ఏంటి? థర్డ్ కాలం కాబట్టి -1 హోల్ పవర్ సెకండ్ రో థర్డ్ కాలం కాబట్టి 2 + 3 ఇంటూ మైనర్. మైనర్ అంటే ఏంటి? C2 ఉన్న రో C2 ఉన్న కాలం డిలీట్ చేస్తే 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్కి డెట్గా అడ్డం. ఏముంది? A1 B1 A3 B3. -1 హోల్ పవర్ 5 2 + 3 5 -1 హోల్ పవర్ 5 అంటే మైనస్ AD మైనస్ BC ఫార్ములా వాడితే A1 B3 మైనస్ B1 A3. ఈ విధంగా ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ వరకు మన కోఫ్యాక్టర్స్ ఇండివిజువల్గా అనుకోవచ్చమ్మా. ఓకేనా. సో ఇప్పుడు మైనర్ ఆఫ్ ఎలిమెంట్, కోఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఈ రెండింటిని సాటిస్ఫై చేసి ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఆ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దామమ్మా. 3.4.3 ఎగ్జాంపుల్. ఇన్ ది మ్యాట్రిక్స్ 1 0 -2 3 -1 2 4 5 6 we list out here under the minors and cofactor of all the elements. మైనర్స్ కావాలి, కోఫ్యాక్టర్స్ కావాలి అన్ని ఎలిమెంట్స్కి. ఓకేనా. మైనర్ ఆఫ్ 1 మైనర్ ఆఫ్ 1. ఇప్పుడు 1 ఉన్న రో 1 ఉన్న కాలం డిలీట్ చేస్తే ఏం మిగిలిందమ్మా? -1 2 5 6. సో 1 ఉన్న రో 1 ఉన్న కాలం డిలీట్ చేస్తే -1 2 5 6 దాన్ని డెట్ కట్టాలి. చేస్తే AD మైనస్ BC -1 × 6 -6 -2 × 5 10. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తుందమ్మా. -1 × 6 -6 మైనస్, ఎందుకంటే ఈ మైనస్ డిఫాల్ట్గా ఉంటుంది. ఏంటి ఫార్ములా? డిటర్మినెంట్ ఆఫ్ ABCD. ఫార్ములా ఏంటమ్మా? AD మైనస్ BC. ఈ మైనస్ ఎప్పుడు డిఫాల్ట్గా మధ్యలో ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో -1 × 6 -6 -2 × 5 10. -6 -10 అంటే -16. నెక్స్ట్ మైనర్ ఆఫ్ 0. 0కి మైనర్ అమ్మా. సో ఇప్పుడు 0 ఉన్న రో 0 ఉన్న కాలం 0 ఉన్న రో డిలీట్ చేస్తే 0 ఉన్న కాలం డిలీట్ చేస్తే ఏం మిగిలింది? 3 2 4 6 3 2 4 6. సో దీన్ని డెట్ కడితే AD మైనస్ BC 3 × 6 18 -2 × 4 8. సో 18 - 8 అంటే 10. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ ఆఫ్ 2 కనుక్కుంటున్నాను. మైనర్ ఆఫ్ 2. ఇప్పుడు 2 ఏదమ్మా ఇందులో? ఇదేగా పొజిషను, సెకండ్ రో థర్డ్ కాలం. సో ఇప్పుడు 2 ఉన్న ఎంటైర్ రో 2 ఉన్న ఎంటైర్ కాలం డిలీట్ చేశా. సో 2 ఉన్న రో 2 ఉన్న కాలం డిలీట్ చేస్తే ఏం మిగిలిందమ్మా? 1045 1045. ఈ 2 ఉన్న ఎంటైర్ రో డిలీట్ చేస్తే 2 ఉన్న ఎంటైర్ కాలం డిలీట్ చేస్తే సో 1045 దాని డేట్ కడితే సరిపోతుంది. సో 1 × 5 5 -4 × 0 0 5 - 0 5. మైనర్ ఆఫ్ -2. ఇప్పుడు -2 ఉన్న ఎంటైర్ రో -2 ఉన్న ఎంటైర్ కాలం డిలీట్ చేయగా 2/2 మ్యాట్రిక్స్కి డెట్ కట్టడం. ఏం మిగిలింది? 3 -1 4 5. ఇప్పుడు ఏం చేయాలి? AD మైనస్ BC ఫార్ములా అప్లై చేయాలి. 3 × 5 15
minus 1 into 4 minus 4 minus 1 into 4 minus 4 కన్ఫామ్గా ఇట్లా రాసుకోవాలమ్మా. లేదు డైరెక్ట్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాసేయచ్చు. సో ఇప్పుడు ఏంటి 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 15 ప్లస్ 4 19. సో అందరికి అర్థమైందా? సో ఏడి అంటే 3 into 5 15 మైనస్ బీసీ మైనస్ 1 into 4 మైనస్ 4. ఇప్పుడు 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 15 ప్లస్ 4 19. సో ఈ విధంగా ప్రతి ఎలిమెంట్స్కి మైనర్స్ కనుక్కోండి అమ్మా. ఓకేనా? ఇప్పుడు కోఫ్యాక్టర్. సో కోఫ్యాక్టర్ ఆఫ్ 1 వీటికి కూడా ఒక 3 ఎలిమెంట్స్ వరకు కనుక్కుంటాను. మిగతా మీరు చేయండి, మిగతా 6. కోఫ్యాక్టర్ ఆఫ్ 1. సో కోఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఫార్ములా ఏంటి? -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఎలిమెంటేగా. కాబట్టి -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఇప్పుడు ఈ 1 ఉన్న రో ఏంటి? ఫస్ట్ రో. కాలం ఏంటి? ఫస్ట్ కాలం. కాబట్టి 1 + 1 ఇంటూ డెటర్మినెంట్ ఆఫ్. ఎందుకని? మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి? 100 ఉన్న రో 100 ఉన్న కాలం డిలీట్ చేస్తే ఏముంటుందమ్మా? -1 2 5 6. సో 1 ఉన్న రో 1 ఉన్న కాలం డిలీట్ చేస్తే -1 2 5 6 -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సరిపోయిందా? -1 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? ప్లస్. ఎలా? 1 + 1 2 -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్. దీన్ని అప్లై చేయండి, సింప్లిఫై చేయండి. ఏడి మైనస్ బీసీ ఫార్ములా -6 -10 -10 -6 అంటే ఎంతమ్మా? -16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఫైనల్గా కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎంతమ్మా? -16. అలాగే నెక్స్ట్ ఇంకొకటి కోఫ్యాక్టర్ ఆఫ్ 0. కోఫ్యాక్టర్ ఆఫ్ 0 -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఇప్పుడు ఇక్కడ 0 అనేది ఏ రోలో ఉంది? ఫస్ట్ రోలో ఉంది. కాలం ఏంటమ్మా? సెకండ్ కాలం. కాబట్టి -1 హోల్ పవర్ ఫస్ట్ రో సెకండ్ కాలం, అందుకే 1 + 2 ఇంటూ మైనర్. మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏంటి? 0 ఉన్న రో 0 ఉన్న కాలం డిలీట్ చేస్తే 3 2 4 6. సింప్లిఫై చేస్తే -1 హోల్ క్యూబ్ అంటే -3 into 6 అంటే 18 -2 into 4 అంటే 8 -18 - 8 అంటే 10. ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ 0. ఇంకొక ఎలిమెంట్ కనుక్కుందాం. కోఫ్యాక్టర్ ఆఫ్ -2. సో -1 హోల్ పవర్ i ప్లస్ జే. -2 ఉన్న రో ఎంతమ్మా? ఫస్ట్ రో ఏ కాలము? థర్డ్ కాలం. కాబట్టి 1 + 3 ఇంటూ ఎలిమెంట్ -2 ఉన్న రో డిలీట్ చేసి కాలం డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఏం మిగిలిద్ది? 3 - 1 4 5 3 - 1 4 5 చేస్తే -1 హోల్ పవర్ 4 అంటే ఎంతమ్మా? ప్లస్ 3 into 5 15 మైనస్ -1 into 4 -4. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ +4. సో 15 + 4 అంటే 19. ప్లస్ ముందు కాబట్టి +19 రాసినారు, అయిపోయినా అవుతుందో డైరెక్ట్ +19. ఇంకొక ఎలిమెంట్ చేద్దాంలే. కోఫ్యాక్టర్ ఆఫ్ -1 చేస్తున్నాను చూడమ్మా. -1కి కోఫ్యాక్టర్ అనుకుంటున్నాను. సో -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఇప్పుడు ఈ -1 రో ఏంటి? సెకండ్ రో. ఏ కాలంలో ఉంది? సెకండ్ కాలం. ఇప్పుడు -1కి కోఫ్యాక్టర్ అనుకుంటున్నాను. -1 హోల్ పవర్ i ప్లస్ జే అంటే సెకండ్ రో సెకండ్ కాలం. సో 2 + 2 ఇంటూ ఇప్పుడు ఈ -1 ఉన్న రో -1 ఉన్న కాలం డిలీట్ చేయగా ఏం మిగిలింది? 1 - 2 4 6. సో దాన్ని డెట్ కట్టాలి. -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ 1 into 6 6 మైనస్ 4 into -2 అంటే -8 -2 ప్లస్ 8 6 + 8 అంటే 14. ఓకేనా? సో ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ ఎలిమెంట్స్. రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మీరే కనుక్కోండి అమ్మా. ఇప్పుడు 4 కనుక్కుందాం, ఇంకేందో ఉంటాయి? 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 5 ఎలిమెంట్స్కి కోఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మైనర్స్ కనుక్కోండి, కోఫ్యాక్టర్ కనుక్కోండి. ఓకేనా? Determinant of a matrix. This is clearly one of the most important topics in matrices, and we need to understand it really well. How do we write the determinant of matrix A? It's written like this: A between two vertical bars. This is the determinant of A. Do not confuse this with the absolute value. Every matrix has a determinant and it's unique. The determinant of a matrix is a unique number which can be calculated.
It's special because it has a wide range of applications. We can use it to find the area of a triangle, the inverse of a matrix, or even to solve linear equations. If you remember, we had used elementary operations to solve for the inverse of a matrix. And the procedure was super lengthy. And determinants make it super easy. If we have a matrix A, its determinant is written like this. The elements will be written between the two vertical bars. And the last thing we need to know about the determinant of a matrix is that it can calculate only square matrices. Yes, it'll work only for matrices of the order 1 by 1, 2 by 2, 3 by 3, and so on. How do we find the determinant of matrix A? It is a 1 by 1 matrix, 1 row and 1 column. What is the determinant of A? As there is just one element in the matrix, it will be written as the determinant of that element. Determinant of 2. What is this equal to? The determinant of 1 by 1 matrix is equal to the only element that is present in the matrix. Here the only element is 2, hence the determinant of matrix A will be 2. This is the determinant of matrix A. Do not misinterpret it as the absolute value of 2. Okay, next question. What will be the determinant of matrix B? The determinant of B is written like this, and it will equal the determinant of -1. The determinant of a 1 by 1 matrix is equal to the element inside it. It will equal -1. It's the determinant of matrix B. Is finding the determinant really that easy? What if it's a 2 by 2 matrix? Let's see. Matrix X is a 2 by 2 matrix. 2 rows, 2 columns, and 4 elements. What will the determinant of X be equal to? Now this is a 2 by 2 matrix. The way in which we find the determinant is totally different from the way in which we find the determinant of a 1 by 1 matrix. It will equal the product of these two elements, that's A times D, minus the product of these two elements, that's B times C. Yes, A times D minus B times C. 1 1/8 element times the 2 2/8 element minus 1 2/8 element times the 2 1/8 element. AD minus BC. Let's try it out with numbers. Here's matrix C. What will the determinant of C be equal to? It will be the product of these two elements. That's 1 times 3 minus the product of these two elements minus 2 times -1. The product of these two minus the product of these two. This will equal 3 minus -2, which gives us 5. The determinant of matrix C is 5. Now I want you to try out the next problem. What is the determinant of matrix D? Pause the video and find the determinant. This product is -1 times -2, and from this product, we subtract the product of 3 and 4. This will equal 2 minus 12, which gives us -10. The determinant of matrix D is -10. So finding the determinant of a 2 by 2 matrix is also not that difficult.